హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే, బేసిక్గా ఇది కాన్సెప్ట్ కాదు, ఇది ఒక సగటు నిరుద్యోగి యొక్క మనోవేదన. నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇది చూసిన తర్వాత మీలో కొంతమందికైనా చలనం వచ్చి మోటివేట్ అయ్యి నేను చెప్పిన విధంగా చేసి మీరు కలలు కంటున్న ఉద్యోగాన్ని సాధిస్తే అదే చాలా పెద్ద సంతోషం అన్నమాట. ఈ వీడియో చూశాక మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపించింది, మంచి కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం దయచేసి ఒక లైక్ అండ్ కమెంట్లో మీకేమనిపించిందో చెప్పాలని అయితే ఆశిస్తున్నా. అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అనేది ఒక వైకుంఠపాలిల ఆట లాంటిది. అందులో ఎత్తుకు పంపించే నిచ్చెనలు ఉంటాయి అండ్ అలాగే కిందికి దించే పాములు కూడా ఉంటాయి. ఈ నిచ్చెనలను ఉపయోగించుకొని పైకి ఎలా ఎక్కాలో ఆలోచిస్తూ, అలాగే దాని పక్కనే ఉన్న పాము నుండి ఎలా తప్పించుకోవాలో కూడా నేర్చుకోవాలి. అప్పుడే మన యొక్క చివరి గమ్యాన్ని అయితే చేరుకోగలుగుతాం. అయితే గత కొన్ని నెలల నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నోటిఫికేషన్స్, రిజల్ట్స్ గురించి ఎదురు చూడడం, ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా కుంగిపోతున్న నిరుద్యోగులకు మాత్రం పెద్ద సవాలుగానే ఉంది. అయితే ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ నిర్ణయం, దానికి అనుగుణంగానే నోటిఫికేషన్స్ విడుదల చేయడం, రిజల్ట్స్లను ఇవ్వడం చూస్తుంటే కొత్తగా నియమించబడిన మన టీఎస్పీఎస్సీ బోర్డు కొంచెం స్పీడ్గానే తన పనులు అయితే తను చేసుకుంటూ వెళ్తుందని మాత్రం గమనించవచ్చు. అయితే ఒక నిరుద్యోగిగా ఎన్నో కోట్ల ఆశలతో, లక్షల బాధ్యతలతో, గుండె నిండా బరువుతో ఉన్న నీవు ఇప్పుడు ఏం చేయాలనేది పెద్ద సవాలు. ప్రభుత్వం మనం మారాలనుకున్నాం, ప్రభుత్వం మారింది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగితేనే మనకు అన్ని ఎగ్జామ్స్కు ట్రాన్స్పరెంట్గా నిర్వహిస్తారని అన్నావు. అది కూడా టీఎస్పీఎస్సీ బోర్డు కూడా ప్రక్షాళన జరిగింది. జాబ్ క్యాలెండర్ ఉంటే ఒక ప్రణాళికతో చదువుతానన్నావు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రభుత్వం తన మేనిఫెస్టోలో భాగంగా అయితే పెట్టింది. దానికి అనుగుణంగానే, జాబ్ క్యాలెండర్కి అనుగుణంగానే మనకి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ నీకు కావాల్సినట్టుగా అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నీకంటూ ఒక ప్లానింగ్ అనేది ఉందా? ఇప్పటికీ అసలు ఏం సాధించామని ఈ యొక్క వెయిటింగ్ అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది? అసలు జాబ్ సాధిస్తానన్న నమ్మకం నీకుందా? ఇంకా నీకు ఎలాంటి మోటివేషన్ కావాలి? మీ అమ్మ నాన్నల కళ్ళలో చూడు, నిన్ను నమ్ముకున్న వాళ్ళ కళ్ళలో చూడు. దీని అమ్మ మోటివేషన్ కాదు కదా, ఎక్కడ లేని ఒక కసి పుట్టుకొస్తుంది. అదే కసితో నీ పరుగుని మొదలుపెట్టు. ఎలా మొదలు పెట్టాలంటే, నీ ఎనర్జీ 10 కిలోమీటర్కి మాత్రమే పరిగేంత శక్తి ఉంటే దాన్ని 100 కిలోమీటర్ పరిగెత్తలాగా అయితే మార్చు. చదివే ప్రతి క్షణం ప్రాపర్గా చదువు. టైం అనేది ప్రవహిస్తున్న సెలయేరు లాంటిది. అది ఎల్లప్పుడూ మనకు ప్రవహిస్తూనే ఉంటుంది, మళ్ళీ తిరిగి రాదు కదా. ప్రతి క్షణాన్ని అదే విధంగా ఊహించుకొని మనం ఆ ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటే మనం బెస్ట్ అయితే ఇవ్వగలుగుతాం. ఓకే, ఒకడు ఇంగ్లీష్ మీడియంలో ఐఐటీలో చదివాడు, ఐఐఎంలో చదివాడా, వాడు బీటెక్ చేశాడా, ఎంటెక్ చేశాడా, లేక వాడికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉందా లేదా, అవన్నీ నీకు అనవసరం. నీకు కావాల్సింది ఒకే ఒక్క జాబ్. ఏం కావాలి? ఒకే ఒక్క జాబ్. 1000 జాబులున్నా, 1,00,000 జాబులున్నా నీకు కావాల్సింది ఒక్క జాబ్ మాత్రమే నీకు కావాలి. దాన్ని నువ్వు ఏ విధంగా సాధిస్తావన్నదే నీకున్న మెయిన్ పాయింట్ ఉండాలి ఇక్కడ. నువ్వు కోరుకున్న దాన్ని సాధించాలంటే తప్పకుండా నువ్వు అయితే కొన్ని సాక్రిఫైస్ అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ బాధనంతా అయితే భరించు. తర్వాత నువ్వే ఒక 10 మందికి ఇన్స్పిరేషన్గా మారుతావు. అంటే నిన్ను చూసి ఇంకొంతమంది అయితే అదే రూట్లో మనకి రావడానికి అయితే ప్రయత్నిస్తారు. మన అమ్మ పురిటి నొప్పులు భరించింది కాబట్టే కదా మనం ఇప్పుడు ఈ ప్రపంచంలో జీవించి ఉన్నాం. కష్టాలను భరించు, దానికి ఎదురు వెళ్ళి మరీ ఢీ కొట్టు, తప్పకుండా విజయం సాధిస్తావు మిత్రమా. నా వంతు సహాయంగా ఏం చేస్తున్నానంటే, నేను ఒక సక్సెస్ మంత్ర అనే ఒక సిరీస్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ ఇప్పటి వరకు కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ని అనలైజ్ చేసి, అందులో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని అనలైజ్ చేసి, మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్ అయితే మనకి ఫ్యూచర్లో వస్తాయి అని అనిపించినప్పుడు అలాంటి క్వశ్చన్స్ని పిక్ చేసి వాటి నుండి మనకు రాబోయే ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, అన్ని కాన్సెప్ట్స్ని ఏ విధంగా రివైజ్ చేయాలన్నది తెలుస్తుందన్నమాట ఈ కాన్సెప్ట్ త్రూ. అయితే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేను ఈ క్వశ్చన్స్ పీవైక్యూస్ అనేది ఏదైతే ఉందో, ఈ పీవైక్యూస్ మనకి ఇంగ్లీష్ మీడియంలోనూ, తెలుగు మీడియంలోనూ ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. అంటే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఈవెన్ దో యూపీఎస్సీ అయినా సరే
ఈ బోర్డ్స్ కండక్ట్ చేసే ఆల్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి మనకు నేను చెప్పే ఒక 5 to 6 సబ్జెక్ట్స్ అయితే మనకి రెగ్యులర్గా అన్ని ఎగ్జామ్స్లో అయితే ఉంటుంది. అయితే మనకు ఆ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, పాత క్వశ్చన్స్ అంటే 1 word క్వశ్చన్స్ వస్తున్నాయా, లేదంటే స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వస్తున్నాయా అంటే మనకి ఆల్మోస్ట్ మిక్స్డ్ వస్తున్నాయి అనమాట. అలాంటి క్వశ్చన్స్నే నేను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఏదైతే లేటెస్ట్ ప్యాటర్న్ ఫాలో అవుతుందో అలాంటి క్వశ్చన్స్ని పిక్ చేసుకొని నేను అప్కమింగ్ వీడియోలో హిస్టరీ అనే కాన్సెప్ట్తో, అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించింది ఒక 500 క్వశ్చన్స్, మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాప్ క్వశ్చన్స్ని మనం ఒక 500 క్వశ్చన్స్ని కనుక రివైజ్ చేస్తే మనకి ఇండియన్ హిస్టరీ కంప్లీట్గా ఆల్మోస్ట్ అయిపోతుందన్నమాట. అంటే ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనం అట్లీస్ట్ ఒక 15 to 20 క్వశ్చన్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని పిక్ చేసి ఆల్మోస్ట్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ పేపర్లో 120+ మార్క్స్ అయితే అవుట్ ఆఫ్ 150కి 120+ మార్క్స్ వచ్చేలాగైతే మన యొక్క టైం ప్లానింగ్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేస్తే కనుక మనకి డెఫినెట్గా మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో ఈ వీడియోలో మనం అన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి దానికి తగ్గట్టుగా మనం కాన్సెప్ట్స్ని కూడా రివైజ్ చేస్తాం. ఓకే, సో దీన్ని మనం రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా కూడా మనం సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుస్తుంది. ఆ విధంగా మనం కృషి చేద్దాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.